హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. 1400 సంవత్సరంలో యూరప్ వాసులకు తెలిసిన ప్రపంచంను జెనోయిస్ అంటారు. చైనా నుంచి పట్టు, పింగాణి పాత్రలకు ప్రపంచమంతటా గిరాకీ ఉండేది. భారతదేశం నుంచి నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలకు ప్రపంచమంతటా గిరాకీ ఉండేది. అరేబియా నుంచి పళ్ళు, అత్తళ్లకు ప్రపంచమంతటా గిరాకీ ఉండేది. యూరప్ నుంచి మద్యానికి ప్రపంచమంతటా గిరాకీ ఉండేది. 1400 సంవత్సరం నాటికి యూరప్, ఆసియాల మధ్య చాలా వరకు వ్యాపార మార్గాలను ముస్లిం రాజ్యాలు నియంత్రించాయి. ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది. ఇటలీ దేశస్థులు అరబ్బు వ్యాపారస్తులతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితంగా అరబ్బులు ఆసియా నుంచి సరుకులు తెచ్చి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా దగ్గర ఇటలీ వారికి అమ్మేవాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు ఆఫ్రికా చుట్టూ తిరిగి భారతదేశానికి దారి కనుక్కోవడానికి ప్రయత్నించారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడం ద్వారా భారతదేశం చేరుకోవచ్చో లేదో తెలుసుకోవాలని స్పెయిన్ ప్రయత్నించింది. 1492లో కొలంబస్ మధ్య అమెరికాకు దారి కనుక్కున్నాడు. 1498లో వాస్కోడి గామా ఆఫ్రికా చుట్టూ వెళ్ళి భారతదేశానికి దారి కనుక్కున్నాడు. కొలంబస్ స్పెయిన్ దేశపు రాణి కోసం పనిచేయగా వాస్కోడి గామా పోర్చుగీసు రాజు కోసం పనిచేశాడు. అమెరికాలోని మూలవాసులను ఈనాటికి స్థానిక ఇండియన్లు అంటారు. కొలంబస్ తన ప్రయాణంలో మొదట వెస్టిండీస్ చేరుకొని అక్కడ ప్రజలను ఇండియన్లు అన్నాడు. కార్టేజ్ అనే స్పెయిన్ యోధుడు మెక్సికోని దోచుకోవడానికి, అక్కడి ప్రజలను హతమార్చడానికి ఒక బృందానికి నాయకత్వం వహించాడు. పిజారో అనే మరో సాహసికుడు పెరూని జయించి దోచుకున్నాడు. 1500 నుంచి 1800 వరకు మధ్య 300 సంవత్సరాల కాలంలో మధ్య, దక్షిణ అమెరికాలలో అధిక భాగం స్పెయిన్ పోర్చుగీస్ ఆధీనంలోకి వచ్చింది. స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి కనుక ఈ దేశాలను లాటిన్ అమెరికన్ దేశాలుగా పిలుస్తారు. స్పెయిన్ పాలిత దేశాలలో అధికారమంతా రాజధాని అయిన మాడ్రిడ్లోని సుప్రీం కౌన్సిల్ కేంద్రీకృతమై ఉంది. స్పెయిన్ భూస్వాముల కింద ఉండే విశాల భూభాగాన్ని హసియాండా అంటారు. ఒక్కొక్క హసియాండా వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు, పచ్చిక బిల్లు, కర్మాగారాలు కూడా ఉండేవి. లాటిన్ అమెరికాలో 1810 నుంచి స్పెయిన్పై అనేక తిరుగుబాట్లు జరిగాయి. 1816 నుంచి 1826 మధ్య కాలంలో అనేక లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్రం పొందాయి. విప్లవ సైన్యానికి సైమన్ బొలివర్ నాయకత్వం వహించాడు.
సైమన్ బొలియర్కు నల్లజాతి బానిసలు, చిన్న రైతులు మద్దతు ఇచ్చారు. బొలియర్ సైన్యం వెనిజులాని విముక్తం చేసింది. సాన్ మార్టిన్ నేతృత్వంలో మరొక విప్లవ సైన్యం 1817 నాటికి చిలీ, పెరు, అర్జెంటీనాలను విముక్తం చేసింది. పోర్చుగీసుకి వలసపాలిత ప్రాంతంగా ఉన్న బ్రెజిల్ 1822లో స్వాతంత్రం పొందింది. 1820ల నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. మన్రో సిద్ధాంతంను ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో తయారు చేశాడు. ఇన్కాలు ఆరాధన చేసే మాచు పిచ్చు అనే స్థలం పెరులో ఉంది. బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని సమర్థించింది. 16వ శతాబ్దంలో పోర్చుగల్ హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలలో ప్రయాణం చేసే ఓడలు పోర్చుగీసుకు ప్రత్యేక పన్ను చెల్లించేది. ఆసియా దేశాలతో తమ వ్యాపారాలను నిర్వహించడానికి 1600 నుండి 1602 మధ్యలో హాలాండ్, ఇంగ్లాండ్లు వేర్వేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీలను స్థాపించాయి. ఆసియా దేశాల నుంచి నూలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఉక్కు వంటి వాటిని కొని వీటిని అధిక ధరకు యూరోప్లో ఎక్కువ లాభాలకు ఈస్ట్ ఇండియా కంపెనీలు అమ్ముకోసాగాయి. హాలండ్ దేశ ప్రజలను డచ్ వారంటారు. నేడు దాని అధికారిక నామం నెదర్లాండ్. సంవత్సరంలో కంపెనీలను రద్దు చేసి ఇండోనేషియాను డచ్ ప్రభుత్వం నేరుగా పాలించసాగింది. 1870లో డచ్ ప్రభుత్వం బలవంతంగా సరుకులు వసూలు చేసి పద్ధతికి స్వస్తి పలికింది. క్వినైన్ను సింకోనా చెట్టు బెరడు నుండి తయారు చేస్తారు. క్వినైన్ను చలి జ్వరానికి మందుగా వాడతారు. ప్రపంచ మార్కెట్లో క్వినైన్, మిరియాలను దాదాపుగా రబ్బరులో 3వ వంతు, కొబ్బరి ఉత్పత్తులలో పావు వంతు, తేయాకు, పంచదార, కాఫీ, నూనె వంటి వాటిలో 5వ వంతు డచ్ ఇండోనేషియా ఉత్పత్తి చేయసాగింది. రెండవ ప్రపంచ యుద్ధకాలం 1939 నుండి 1945. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంతో పాటు ఇండోనేషియా కూడా స్వాతంత్రం పొందింది. ప్రపంచంలోకెల్లా అత్యంత అధిక జనాభా గల దేశం చైనా. చైనా పట్టు, తేయాకులలో ఐరోపా వ్యాపారస్తులకు చాలా లాభాలు వచ్చేవి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే నల్లమందుకు చైనాలో బాగా గిరాకీ ఉండేది. నల్లమందుని ఈస్ట్ ఇండియా కంపెనీలు చైనాకి అక్రమంగా రవాణా చేసి అమ్మి, నల్లమందుకి బదులుగా చైనా నుంచి పట్టు, తేయాకు కొని వాటిని యూరోప్లో అమ్మేవాళ్ళు. చైనా, ఇంగ్లాండుల మధ్య 1839 నుండి 1842 వరకు, 1857 నుండి 1858ల మధ్య నల్లమందు యుద్ధాలుగా పిలువబడే యుద్ధాలు జరిగాయి.
ఈ యుద్ధాలలో ఇంగ్లాండ్కి ఇతర యూరప్ దేశాలు మద్దతిచ్చాయి. ఈ యుద్ధాలలో ఇంగ్లాండ్ చేతిలో చైనా ఓడిపోయింది. ఐరోపా వాసులకు వ్యాపారానికి అనుమతించిన చైనాలోని ఓడరేవు పట్టణాల్లో మకావో ఒకటి. పద్దెనిమిది వందల 1861లో జపానులో రాజకీయ విప్లవం తర్వాత వేగంగా పారిశ్రామికీకరణ చెంది ఆధునిక దేశంగా ఎదగసాగింది. 1894-95 మధ్య చైనాతో జపాన్ యుద్ధం చేసి వాని నుంచి చాలా భూభాగం నష్టపరిహారంను జపాన్ పొందింది. చైనా ఏ ఒక్క దేశానికి పూర్తిగా వలస ప్రాంతంగా లేదు. అందుకనే దీనిని అర్ధవలస ప్రాంతంగా పరిగణిస్తారు. ఆఫ్రికాను 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు అమెరికాలో అమ్మటానికి బానిసలను సరఫరా చేసే ప్రాంతంగా చూశారు. ఇంగ్లాండ్ వంటి కొన్ని దేశాలు భారతదేశం చైనాకి వెళ్లే దారిలో ఆఫ్రికా తీరంలోని గుడ్ హోప్ అగ్రం వంటి ప్రాంతాలను తమ ఓడలలో సరఫరాలను తిరిగి నింపుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. ఆఫ్రికా ఖండంను ఐరోపా వాసులు చీకటి ఖండంగా పిలిచేవాళ్ళు. ఆఫ్రికా ఖండమంతా తీర ప్రాంతాలలో సన్నటి పట్టీ మినహాయించి ఎత్తైన పీఠభూమిగా ఉంది. ఆఫ్రికా నదులలో చాలా వరకు పీఠభూములలో ప్రవహించి తీరాన్ని సన్నటి గార్జెస్ ద్వారా ఎత్తైన జలపాతాల ద్వారా చేరుతాయి. యూరప్కి చెందిన ముఖ్యమైన అన్వేషకులలో డేవిడ్ లివింగ్స్టన్, హెచ్ఎం స్టాన్లీ ముఖ్యమైన వాళ్ళు. డేవిడ్ లివింగ్స్టన్, హెచ్ఎం స్టాన్లీలు బెల్జియం తరఫున దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాలను తయారు చేశారు. పద్దెనిమిది వందల 1860లో రిచర్డ్ బర్డన్, జాన్స్పీక్, జేమ్స్ గ్రాంట్ల ఆ విరామ అన్వేషణల ఫలితంగా మధ్య ప్రాంత పెద్ద సరస్సులను, నైలు నది జన్మస్థలాన్ని గుర్తించగలిగారు. నైజర్, కాంగో, జాంబేజీ నదుల ప్రవాహాన్ని, ఆఫ్రికా అప్పార వనరులను గుర్తించారు. యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరపేతర సామ్రాజ్యం ఇథియోపియా. బెల్జియంకి చెందిన లియోపోల్డ్ II కాంగో ప్రాంతానికి 1869 నుండి 1874 మధ్య స్టాన్లీ అనే అన్వేషకుడిని రహస్యంగా పంపించాడు. కటంగా రాజుని చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించేటట్లు చేశాడు. 1882 నాటికి లియోపోల్డ్ II అధికారం ఆఫ్రికా ప్రాంతాలలో 23 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది విస్తీర్ణంలో బెల్జియం కంటే 75 రెట్లు ఎక్కువ. దీనిని కాంగో స్వేచ్ఛా రాజ్యంగా వ్యవహరించేవాళ్ళు. ఈ వలస ప్రాంతం లియోపోల్డ్ II సొంత ఆస్తిగా ఉండేది. లియోపోల్డ్ ఈ వలస ప్రాంతాన్ని ఏనుగు దంతాలు, రబ్బరు కోసం ఉపయోగించేవాడు. కాంగో ఫ్రీ స్టేట్ వలసపాలిత ప్రజలపై అణచివేత, దోపిడీలతో కూడిన పాలనను బెల్జియం కొనసాగించింది. ఆసియా వైపు ప్రయాణిస్తున్న ఓడలలో ఆహార సరఫరాలు నింపటానికి
నావికులు విశ్రాంతి తీసుకోవడానికి గుడ్ హోప్ అగ్రంలో ఇంగ్లాండ్ వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొంతమంది డచ్ రైతులు దక్షిణ ఆఫ్రికాలో స్థిరపడి వ్యవసాయం చేశారు. వీళ్లను బోయర్లు అనేవారు. 1869 నుండి 1886 మధ్య కాలంలో ఈ ప్రాంతాలలో వజ్రాలు, బంగారం గనులను గుర్తించడంతో యూరప్, ఆఫ్రికా, భారతదేశాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు దక్షిణ ఆఫ్రికాకు వలస వచ్చి ఆ గనుల ద్వారా లబ్ధి పొందాలని చూశారు. దక్షిణాఫ్రికా జనాభాలో 5% మంది భారతీయులు, 20% మంది శ్వేత జాతీయులు ఉండేవారు. జాతి ఆధారంగా జనాభాలో అధిక శాతంపై చూపే వివక్షతను జాతి వివక్షత అంటారు. ఆఫ్రికాలో జాతి వివక్షత 1994లో అంతమైంది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.